C transistor characteristics and CC transistor characteristics both are similar. ఎందుకంటే ఎక్సెప్ట్ నొటేషన్స్ చేంజ్ అవుతాయి. సర్క్యూట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సేమ్ అంటే ఈ ఎమిటర్ కామన్ చేసాం కదా, ఎమిటర్ని కామన్ చేసినప్పుడు మనకి కామన్ కలెక్టర్లు ఎలా తీసుకుంటాము, కలెక్టర్ను కిందకి తీసుకొస్తాం, ఎమిటర్ను పైకి తీసుకెళ్తాం. అంటే సింప్లీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ మనకి కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఎమిటర్ అనేది పైన కనెక్ట్ చేసుకుంటారు. ఇది ఓకేనా. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము, ఎమిటర్ దగ్గర తీసుకుంటాం. ఎమిటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనెక్షన్ ఏంటి, కలెక్టర్. సో కలెక్టర్ is common to the input and output circuit. ఓకే, ఇన్పుట్ బేస్. నవ్ ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, బేస్ టు కలెక్టర్ అవుతుంది, విబిసి. ఇన్పుట్ వోల్టేజ్ విబిసి అవుతుంది. అవుట్పుట్ వోల్టేజ్ ఎమిటర్ టు కలెక్టర్ వోల్టేజ్ విఈసి అవుతుంది. అదే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఏమైంది, విసిఈ అయింది. సెకండ్ లెటర్ నోటేషన్ కామన్ టెర్మినల్ అన్నాం కదా, ఇక్కడ సెకండ్ లెటర్ నోటేషన్ కలెక్టర్ కాబట్టి ఏదో సెకండ్ లెటర్ విఈసి వస్తుంది అనమాట. సర్క్యూట్ అలానే ఉంటుంది, పారామీటర్స్ కూడా అలానే ఉంటాయి. దీన్ని బట్టి మనకి సిఈ ట్రాన్సిస్టర్ క్యారెక్టర్ వచ్చిందంటే సిసి కూడా అలానే వచ్చేస్తుంది. సో అందుకని మీకు స్పెసిఫిక్ మెన్షన్ చేయరు. ఇవి హెచ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఈక్వల్గా ఉంటాయి, కొన్ని పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. పారామీటర్ డెరైవ్ చేసేటప్పుడు తెలుస్తుంది మీకు. ఓకేనమ్మా. సో కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ లో సిసి క్యారెక్టరిస్టిక్స్ లో అవుట్పుట్ ఈస్ టేకన్ ఫ్రమ్ ది ఎమిటర్ టెర్మినల్. ఫర్ సిఏ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ అవుట్పుట్ ఈస్ టేకన్ ఫ్రమ్ ది కలెక్టర్ టెర్మినల్. ఆ రెండింటికి అదే డిఫరెంట్ థియరీ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. టాప్ టు బాటమ్ టెర్మినల్స్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి సో సిఈ వచ్చేసిందంటే సిసి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో ఉన్నారా, D3 ఉన్నారా, చెప్పగలరమ్మా. మరి D3 కెన్ డిఫైన్ 58 మెంబర్స్ వచ్చారు. ఈ లోపల ఒకసారి 1 minute డిస్కస్ చేయండి. అవి D3 ఒకసారి రండి అమ్మా, అన్మ్యూట్ చేసి రండి. D3 క్యారెక్టరిస్టిక్స్ చూసి నాకు ఒకసారి డిఫైన్ చేయండి రండి, నేను కంటిన్యూ చేస్తాను. మళ్ళీ మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కనుక క్లారిటీ తీసుకున్నాం. అవి D3 ఉన్నారా, రెస్పాండ్ అవ్వండి అయ్యా త్వరగా. D3 ఆర్ D5? ఎనీవన్? D3 D5 అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వస్తున్నారా? D3 అండ్ D5 మాట్లాడలేదు. ఓకే, ఎనీవన్ కెన్ అన్మ్యూట్ అండ్ డిఫైన్ సిఈ ట్రాన్సిస్టర్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ఎవరో ఒకరు డిఫైన్ చేయండి. అందరికి తెలియాలి, అవి వినేసి ఊరుకోకూడదు. వీటిలో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఎనీవన్? A4 అన్నారా? A4 ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. A4 ఎగ్జిట్ అయినట్టున్నారు. A5 హలో సార్. చెప్పమ్మా. A5 మీకు సిఈ క్యారెక్టరిస్టిక్ సరే వినిపిస్తుందమ్మా, వినిపిస్తుందా? A5 బ్రేక్ అవుతుంది నాకు వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో వినిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా అండి? సార్ వినిపిస్తుందమ్మా. వాయిస్ బ్రేక్ అవుతుంది. Can you define CE transistor input characteristics? Can you define input CE characteristics? Anyone? Number D0. Interact అవ్వాలి. D0. హలో
నెంబర్ ఈ నాట్ ఉన్నారా? మరి ఫిజికల్ క్లాస్ అటెండ్ అయినప్పుడు అందరినీ మొత్తం మీరు ఇప్పుడు వరకు చెప్పినవన్నీ నోట్‌బుక్ నోట్ చేసుకొని ఉంచుకోండమ్మా. చక్కగా చూపించాల్సి ఉంటది. ఎంతమంది తీసుకున్నారు అటెండెన్స్ అయితే ఇచ్చేస్తున్నారు బానే ఉంది. దానికి రెస్పాన్స్ మరి అడిగినప్పుడు చెప్పట్లేదు. సరే వినండి చెప్తానవి. వన్స్ అగైన్ సి అండ్ సి ట్రాన్సిస్టర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్ వర్సెస్ ఇన్పుట్ కరెంట్ కీపింగ్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఇది. ఓకేనా? ఫర్ సి కాన్ఫిగరేషన్ input the voltage measures between base and emitter VBE, base emitter voltage VBE versus input current IB, keeping constant output voltage VCE. ఇది CE configuration కి ఓకేనా? దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ CE. అవుట్పుట్ లో తీసుకున్నారు అనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ VCE వర్సెస్ అవుట్పుట్ కరెంట్ ISC, కీపింగ్ కాన్స్టెంట్ ఇన్పుట్ కరెంట్ IB. సో ఇలాగా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. వీటి నుంచి డిఫరెంట్ పారామీటర్స్ తీసుకోవచ్చు, కాన్స్టెంట్ పారామీటర్స్. VC1, VC2, VC3 ప్రాక్టికల్ సర్క్యూట్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. అలాగే అవుట్పుట్ లో తీసుకుంటే IB1, IB2, IB3 కాన్స్టెంట్ పారామీటర్స్ తీసుకుని సేమ్ ప్రొసీజర్ vary the output voltage VCE by using output supply VCC, then measure the corresponding output current IC. అది ప్రొసీజర్ అండి. వీటిలో ఇండికేట్ ట్రాన్సిస్టర్ రీజియన్స్ ఇన్ ది సి ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. లాస్ట్ ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తాను. ఈ ట్రాన్సిస్టర్ రీజియన్ 3 రీజియన్స్ అన్నాం కదా, యాక్టివ్ రీజియన్, సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్. కట్ ఆఫ్ రీజియన్ లో మనకి చూడండి, ఈవెన్ ఇన్పుట్ ఈజ్ ఓపెన్, the input open means IB is 0, then there is a current flowing through the circuit, the current is IC. Here IC equals to ఎంత అనేది ICEO. What do you mean ICEO? It is leakage current. Leakage current అనేది cut off region. What do you mean cut off region? Input junction and output junction, both junctions are reverse biased, then transistor working in cut off region. Okay, that leakage current is ICEO. అంటే ఇన్పుట్ ఓపెన్ అయినా కూడా సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. ఓకేనండి? ఆ క్యారియర్ కరెంట్ మనకి లీకేజ్ కరెంట్ ఆర్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాము. దట్ రిప్రజెంటెడ్ బై ICEO. I subscript CEO. C means output terminal, E means second letter, E means ground common connection, and O represents the input is open. అది లీకేజ్ కరెంట్ రిప్రజెంటేషన్ చెప్పాను. తర్వాత ఫిజికల్ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఇవన్నీ అడుగుతాను, అందరూ చెప్పాలి, జాగ్రత్త స్టడీ చేయండి. ఓకే, యాక్టివ్ రీజియన్ మీన్స్ ఇన్పుట్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, అవుట్పుట్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్డ్, దెన్ ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఇన్ యాక్టివ్ రీజియన్. అది ఆ రీజియన్ ఇందులో ఉంటుంది. ఓకే, ఈ కింద పర్టికులర్స్ ఇచ్చాము, దాంట్లో చెక్ చేయండి. సాచురేషన్ రీజియన్ ఇక్కడ షేడింగ్ పార్ట్ అని చూసారండి, ఈ షేడింగ్ పార్ట్ లో సాచురేషన్ రీజియన్ ఉంటుంది. వాట్ యు మీన్ సాచురేషన్ రీజియన్? ఇన్పుట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్డ్, అవుట్పుట్ జంక్షన్ రివర్స్ బయాస్డ్, దెన్ ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఇన్ సాచురేషన్ రీజియన్. కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఈ పార్ట్ లో వస్తుంది. ఓకేనా? కామన్ ఎమిటర్ కంటే కామన్ కలెక్టర్ లో ఈ రీజియన్ లో చూపిస్తాం. ఇవి ట్రాన్సిస్టర్ రీజియన్స్ ఇండికేషన్స్. సో యూజింగ్ బోత్ క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ ది హెచ్ పారామీటర్స్ అన్నాను. ఆ హెచ్ పారామీటర్స్ ఇన్పుట్ సైడ్ HIE ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అండ్ HRE ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఈ రెండు కూడా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. రివర్స్ వోల్టేజ్ కానీ ఇన్పుట్ ఇంపిడెన్స్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఏం తీసుకుంటాము? HFE ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అండ్ HOE అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకేనండి? ఇవన్నీ కూడా సెకండ్ లెటర్ ఈ లెటర్స్ ఉన్నాయి చూసారా, స్మాల్ లెటర్స్, డైనమిక్ వాల్యూస్ అన్నమాట. ఇవి చేంజ్డ్ వాల్యూస్. సో చేంజ్డ్ వాల్యూస్ మనకి ఈ పారామీటర్స్ లో 3 పారామీటర్స్ లో మనకి ఒకటి కాన్స్టెంట్, ఒకటి వేరియబుల్, ఒకటి మెజరబుల్ అన్నమాట. దీని ప్రకారం తీసుకుని మనకి ఈ 3 పారామీటర్స్ తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ డెరివేషన్ కూడా చెప్తాను. దీనికి ముందు కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో దేర్ ఆర్ 2 ఎఫెక్ట్స్ ఇన్ ది CB ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్స్ చెప్తాను చూడండి. ఎఫెక్ట్స్ జాగ్రత్త ఫాలో అవ్వండి. మెటీరియల్ బ్యాక్ సైడ్ ఉంది. వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ది CB కాన్ఫిగరేషన్. పంచ్ త్రో ఎఫెక్ట్ ఆర్ రీచ్ త్రో ఎఫెక్ట్ అనేది ఒకటి వస్తుంది ఫ్రమ్ ది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. CB ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్ VCB వర్సెస్ అవుట్పుట్ కరెంట్ IC కీపింగ్ కాన్స్టెంట్ ఇన్పుట్ కరెంట్ IE. గుర్తుందండి? క్యారెక్టరిస్టిక్ గుర్తుందా? ప్రీవియస్ ఒకసారి చూడండి. CB కాన్ఫిగరేషన్ ఇది కదా, ఇది CB కాన్ఫిగరేషన్ లో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ ఇస్ దిస్ వన్. VCB అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ IC,
IE is the input current constant parameter. Consider this output characteristic for punch through effect or reach through effect. ఇక్కడ రాస్తాం అది మెటీరియల్ లోనే ఉంది, చెక్ చేసుకోండి. రైట్. So in the CB configuration, punch through effect or reach through effect means from the output characteristics at a certain maximum value కింద మీకు డ్రా చేస్తాను చూడండి. VCB maximum. See the output characteristics, this one. VCB maximum, up to VCB maximum, it is the safe zone. Beyond this limit, when increase the output junction voltage by using supply voltage, there occurs a breakdown. ఎప్పుడైతే మీకు VCB కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ లో ఈ VCB సర్టెన్ సేఫ్ రీజన్ వాల్యూ ఎక్సీడ్ అయ్యిందో దెన్ ఆటోమేటికల్ ట్రాన్సిస్టర్ ఇస్ బర్న్డ్ అవుట్. సో అందుకని కామన్ బేస్ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు సర్టెన్ వోల్టేజ్ వరకు కూడా ఇంక్రీజింగ్ పర్వాలేదండి. మోర్ దాన్ దట్ వాల్యూ ఆటోమేటిక్గా ట్రాన్సిస్టర్ బర్న్ అయిపోతుంది. ప్లీజ్ చెక్. ఓకే, ఒకసారి థియరీ పాయింట్ చూడండి. వెన్ ద కలెక్టర్ బేస్ జంక్షన్ is reverse biased, means output junction is reverse biased. The reverse voltage must be within the maximum safe limit. ఓకేనండి, ఒక పర్టికులర్ రేంజ్ వరకునే మనకి ఇచ్చేసారు. రేంజ్ ఎంత అనేది ఇస్తారు, చెక్ చేయండి. దెన్ ద స్పెసిఫైడ్ బై ది మ్యానుఫ్యాక్చర్ లోనే స్పెసిఫై చేసేస్తారు ఇవి. ఇఫ్ దిస్ మాక్సిమం లిమిట్ ఈస్ ఎక్సీడెడ్, అంటే ఇది ఇఫ్ ద మాక్సిమం లిమిట్ ఈస్ ఎక్సీడెడ్, ద ట్రాన్సిస్టర్ బ్రేక్ డౌన్ అకర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకేనండి. నెక్స్ట్, యాజ్ ద కలెక్టర్ టు బేస్ వోల్టేజ్ ఇంక్రీజెస్, అంటే బియాండ్ దట్ లిమిట్, యాజ్ ద కలెక్టర్ టు అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజెస్, width of the depletion region at this junction increases. ఎందుకని అవుట్పుట్ జంక్షన్ మస్ట్ బి రివర్స్ బయాస్ అన్నాం చూడండి. ఫస్ట్ లో అవుట్పుట్ జంక్షన్ ఇది రివర్స్ బయాస్ అన్నాం. మీకు రివర్స్ బయాస్ ఇంక్రీజ్ చేసినప్పుడు అవుతుంది, ద డిప్రెషన్ రీజన్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ డిప్రెషన్ రీజన్ విడ్త్ ఇంక్రీజెస్ when VCB above VCB maximum, అంటే సేఫ్ మోడ్ లిమిట్ కన్నా కూడా ఎక్కువ ఎక్సీడ్ అయితే VCB maximum, the depression region penetrates into the maximum into the base until it makes contact with the emitter base junction depression region. ఓకేనండి, it makes contact with the emitter base depression region. emitter base depression region ఎక్కడ వస్తుంది? emitter అండ్ బేస్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో బేస్ కామన్ కదా, ఇన్పుట్ టెర్మినల్ ఎమిటర్, కరెక్ట్? అంటే ఇన్పుట్ జంక్షన్ కాంటాక్ట్ అయిపోతుంది అనమాట. విత్ దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ పంచ్ త్రో ఎఫెక్ట్ ఆర్ రీచ్ త్రో ఎఫెక్ట్ అంటాం. ఇది డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్ అండి. అవి కన్సిడర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. In the output characteristics, the manufacturer is designed by certain maximum safe limit in the output junction voltage. If the reverse bias voltage increases, the maximum safe mode limit is exceeded, then the depression region junction increases. If VCB maximum increases, the depression region penetrates into the base emitter junction. It contact with the base emitter junction అని చెప్తాం అనమాట. సార్ స్టడీ చేయండి పాయింట్, సెకండ్ పాయింట్ లో ఆపరేటింగ్ పాయింట్ ఇది. ఓకే, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పంచ్ త్రో ఎఫెక్ట్ ఆర్ రీచ్ త్రో ఎఫెక్ట్. దీంట్లో ఒక రిలవెంట్ పాయింట్ ఒకటి చూడండి. వెన్ దిస్ సిచ్యుయేషన్ అకర్స్ బ్రేక్ డౌన్, మీకు వేవ్ ఫామ్ లో చూపించాము, అవుట్పుట్ క్యారెక్టర్ లో చూపించాము. when this breakdown occurs when this situation occurs a breakdown, that is large collector current flows which destroys the transistors. ఎప్పుడైతే మీకు కలెక్టర్ జంక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నారో కలెక్టర్ కరెంట్, లార్జ్ కలెక్టర్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది సర్క్యూట్ విచ్ డిస్ట్రాయ్స్ ది ట్రాన్సిస్టర్, అంటే ట్రాన్సిస్టర్ బర్న్ అవుట్ అవుతుంది అనమాట. CB హ్యాస్ ది లార్జెస్ట్ వోల్టేజ్ గెయిన్. CB has common base configuration has the largest voltage gain because input is very low. దీనికి ఒక రిలేషన్ ఉంది చూడండి. ఇన్పుట్ రెసిస్టెన్స్ లో అన్నాము, ఓకేనండి, అండ్ లార్జెస్ట్ వోల్టేజ్ గెయిన్ అన్నాము. వోల్టేజ్ గెయిన్ లార్జెస్ట్ అన్నాం. ఎందుకని? వోల్టేజ్ గెయిన్ ఏవి ఈజ్ ఈక్వల్ టు, సార్ జూమ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. రైట్, voltage gain AV is equal to output voltage by input voltage కదా. again substitute input voltage VI is equal to V is equal to IR, input voltage corresponding voltage and resistance and current is II into RI.
ఓకేనా. ఇన్పుట్ వోల్టేజ్ విఐ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్. కాబట్టి ఐఐ ఇంటూ ఆర్ఐ వస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ అట్ అవుట్పుట్ సర్క్యూట్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అగైన్ అట్ అవుట్పుట్ టెర్మినల్ కాబట్టి ఐ నాట్ ఇంటూ ఆర్ నాట్. హియర్ ఆర్ నాట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. పారామీటర్స్ లో మనకి లోడ్ కనెక్ట్ చేసాం కదా, దీన్ని ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ గా కూడా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమనుకున్నాం, లో అనుకున్నాం కదా. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ లో, ఇఫ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ లో యాజ్ పర్ ది ఫార్ములా, డినామినేటర్ వాల్యూ లో అయిందంటే వోల్టేజ్ గెయిన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకేనమ్మా. చూడండి, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ హ్యాస్ లార్జెస్ట్ వోల్టేజ్ గెయిన్ సిన్స్ ఆర్ఐ ఈజ్ వెరీ లో. సో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి లో రెసిస్టెన్స్ హై వోల్టేజ్ గెయిన్ అనేది మనం కామన్ బేస్ లో చూస్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. Another effect is in the same CB configuration, two effects ఉన్నాయి ఇందులో. ఎర్లీ ఎఫెక్ట్ ఆర్ బేస్ మాడ్యులేషన్ ఎఫెక్ట్ అంటారు. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇది. In the CB configuration, another effect is early ERLY EFECT early effect or base modulation effect అంటాం. ఓకేనమ్మా. మనకి అన్బయాస్డ్ బ్యాట్స్ సర్క్యూట్స్ లో మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చూడండి, ఈ అన్బయాస్డ్ బ్యాట్స్ ట్రాన్సిస్టర్ లో ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్ మనకి ఈ ట్రాన్సిస్టర్ రీజియన్స్ పల్స్ ఇచ్చారు కదా ఇక్కడ వేవ్ ఫామ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వేవ్ ఫామ్ కనుక మీకు ఐడెంటిఫై చేస్తే ఈ బేస్ మాడ్యులేషన్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఆపరేట్ అవుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది. షార్ట్ ఆన్సర్స్ లో వస్తాయి క్వశ్చన్స్ ఇవి. సి ద ఫస్ట్ ఫిగర్ ఏ, ఎమిటర్ రీజియన్, బేస్ రీజియన్, కలెక్టర్ రీజియన్. ఓకేనా. ఈ రీజియన్స్ మనకు వేవ్ ఫామ్ తీసుకుంటే ఎమిటర్ టు బేస్ రీజియన్ వచ్చేసరి ఎమిటర్ టు బేస్ రీజియన్ లో ఎమిటర్ జంక్షన్ అండ్ కలెక్టర్ జంక్షన్ ఉంది. ఇది ఒక స్క్వేర్ పల్స్ ఇచ్చాం. ఓకే, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఇది. ఈ బేస్ లో మనకి ఇన్పుట్ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్ అనేది V0 తీసుకున్నారు. సో ఇలా ఈ విడ్త్ ఆఫ్ ది బ్యారియర్ V0. అవుట్పుట్ జంక్షన్ దగ్గర జేసీ, ఎమిటర్ జంక్షన్ ఇన్పుట్ జంక్షన్ జేఈ, అవుట్పుట్ జంక్షన్ జేసీ తీసుకున్నారు. ఓకేనా. దీని కరస్పాండింగ్ ఇంకొక డయాగ్రామ్ చూడండి. ఇది ఎఫెక్టివ్ ఎలక్ట్రికల్ బేస్ విడ్త్ అంటాం దీన్ని. చూడండి, దీని కరస్పాండింగ్ వేవ్ లో సేమ్ ఇదే వేవ్ ఫామ్ ని ఇక్కడ డాటెడ్ లైన్స్ డ్రా చేసాం. చూడండి, డాటెడ్ లైన్ డ్రా చేసాం. ఓకేనా. వితౌట్ బయాసెస్ తో పాటు తీసుకున్న పల్స్ డాటెడ్ లైన్ డ్రా చేస్తాము. దీనికి మనకు సప్లై ఎంటర్ సప్లై జంక్షన్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇన్పుట్ జంక్షన్ ఇస్ ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ జంక్షన్ ఇస్ రివర్స్ బయాస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, చూడండి, ఇన్పుట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అప్లై చేసినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఎమిటర్ టు బేస్ వోల్టేజ్ వస్తుంది. ఇన్పుట్ జంక్షన్ వోల్టేజ్ తీసుకోవాలి అంటే ఈ పర్టికులర్ పొజిషన్ చూసారా, ఇది విడ్త్ ఆఫ్ ది వోల్టేజ్ అన్నమాట. వోల్టేజ్ లెంగ్త్ విఈబి, ఇన్పుట్ జంక్షన్ వోల్టేజ్ అట్ ఎమిటర్ జంక్షన్ ఆర్ ఇన్పుట్ జంక్షన్ జేఈ. అలాగే అవుట్పుట్ జంక్షన్ చూడండి, అవుట్పుట్ జంక్షన్ రివర్స్ బయాస్ కదా. రివర్స్ బయాస్ తీసుకున్నప్పుడు ఓకేనా, రివర్స్ బయాస్ డిప్రెషన్ విత్ రీజియన్ ఈస్ ఇంక్రీజెస్ అన్నాం. ఓకే. సో ఎప్పుడైతే మన కలెక్టర్ జంక్షన్ లో ఇంక్రీజ్ అయిందో ఈ విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ రీజియన్ డబ్ల్యూ అన్నాం. చూడండి, షేడింగ్ పాయింట్ లో ఈ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ రీజియన్ ఇంక్రీజెస్. డబ్ల్యూ అనేది ఇండికేషన్ ఆఫ్ స్పేస్ చార్జ్ రీజియన్ విడ్త్ అంటాం అనమాట. స్పేస్ చార్జ్ విడ్త్ ఆర్ స్పేస్ చార్జ్ రీజియన్ ఎట్ కలెక్టర్ జంక్షన్, దట్ ఈస్ అవుట్పుట్ జంక్షన్. బికాస్ అవుట్పుట్ జంక్షన్ ఈస్ రివర్స్ బయాస్. ఇక్కడ రాస్తాం కింద చూడండి, ది ఎమిటర్ జంక్షన్ ఈస్ ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ కలెక్టర్ జంక్షన్ ఈస్ రివర్స్ బయాస్డ్ ఇన్ ది యాక్టివ్ రీజియన్. ఓకేనా. సో ఇందాక మీకు సాచురేషన్ రీజియన్ బోత్ జంక్షన్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్ రెండవి, ఒకటి ఫార్వర్డ్ రివర్స్ అన్నాం కదా. యాక్టివ్ రీజియన్ అయితే ఇన్పుట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్డ్, అవుట్పుట్ జంక్షన్ ఇస్ రివర్స్ బయాస్డ్. సాచురేషన్ మీన్స్ both junctions are forward biased, then transistor working in saturation region, and both junctions are reverse biased, the transistor working in cutoff region. Three regions idea ఉన్నాయి కదా. ఓకే, in the active region తీసుకున్నప్పుడు ఇన్పుట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్డ్, అవుట్పుట్ జంక్షన్ రివర్స్ బయాస్ తీసుకున్నారు. సో ఇది అవుట్పుట్ జంక్షన్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఈ విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ ఇంక్రీజ్ అయింది. ఇదిగో ఈ షేడింగ్ పార్ట్ ఉన్నది మీకు స్పేస్ చార్జ్ విడ్త్ అనమాట. సో ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డబ్ల్యూ బి అని ఇచ్చారు, ఇది బేస్ విడ్త్ అని. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎమిటర్ జంక్షన్ టు కలెక్టర్ జంక్షన్ విడ్త్. ఇది ఎమిటర్ టు కలెక్టర్ జంక్షన్ విడ్త్
ఓకే. WEB తీసుకున్నారు. కలెక్టర్ జంక్షన్స్ లో ఎట్ రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ ద చేంజ్ ఇన్ డిప్రెషన్ రీజియన్ ఈజ్ నోన్ యాస్ WM తీసుకున్నారు. ఓకే. ఎప్పుడైతే కలెక్టర్ జంక్షన్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఈ విడ్త్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయినప్పుడు ఈ WB డాష్ అని చూసారండి? ఇది రెడ్యూస్ అవుతదనమాట. ఈ WB డాష్ అనేది రెడ్యూస్ అవుతుంది. వెన్ ఎట్ అవుట్‌పుట్ జంక్షన్ వోల్టేజ్ ఇంక్రీజెస్ ద విడ్త్ ఆఫ్ ద డిప్రెషన్ రీజియన్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకేనా? ఇప్పుడు మనకి WB డాష్ కావాలంటే యాస్ పర్ ది ఫార్ములా ఎలా తీసుకుంటాము? విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ రీజియన్ దట్ మీన్స్ WB మైనస్ W తీసుకున్నారనుకోండి. ఈ పార్ట్‌లో నుంచి ఇది తీసేస్తే రిమైనింగ్ WB డాష్ వస్తది. హియర్ WB డాష్ రిప్రజెంట్స్ ఎఫెక్టివ్ ఎలక్ట్రికల్ విడ్త్. ఓకేనండి. దాన్నే WB డాష్ అన్నామనమాట. WB బేస్ విడ్త్, ఎఫెక్టివ్ బేస్ విడ్త్ అంటాం. సో, ఈ వాల్యూ మనకెప్పుడవుతుంది కలెక్టర్ జంక్షన్ రీజియన్ దగ్గర వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొలది ఏమవుతదది? ఈ విడ్త్ ఆఫ్ ది డిప్రెషన్ రీజియన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇఫ్ W ఈజ్ ఈక్వల్ టు WB తీసుకున్నారనుకోండి ఎఫెక్టివ్ ఎలక్ట్రికల్ విడ్త్ ఏమైపోతుంది? 0 అయిపోతది. ఓకేనా? ద వేరియేషన్ ఆఫ్ దిస్ విడ్త్ ఆఫ్ ది మాడ్యులేషన్ ఈస్ నోన్ యాస్ ఎర్లీ ఎఫెక్ట్ ఆర్ బేస్ విడ్త్ మాడ్యులేషన్ అంటాం. దాన్ని మనకు థర్డ్ డయాగ్రామ్ కూడా అప్లై చేస్తారు చూడండి ఒకసారి. థర్డ్ డయాగ్రామ్‌లో ఇది కొంత పాత్ వరకు ఇంక్రీజ్ చేసాం. ఇది కొంత పాత్ వరకు ఇంక్రీజ్ చేసాం అవుట్‌పుట్ జంక్షన్‌లో. నెక్స్ట్ పార్ట్‌లో చూడండి ఫర్దర్ ఇంక్రీజ్ ద కలెక్టర్ జంక్షన్. అవుట్‌పుట్ జంక్షన్ ఫర్దర్‌గా ఇంక్రీజ్ చేస్తే డిప్రెషన్ రీజియన్ ఇంక్రీజ్ చేస్తూ విడ్త్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ విడ్త్ ఈస్ రిడ్యూస్డ్. ఎప్పుడైతే మీకు అవుట్‌పుట్ జంక్షన్ దగ్గర ఈ విడ్త్ ఇంక్రీజ్ అయిందో ఎఫెక్టివ్ బేస్ విడ్త్ రెడ్యూస్ అయిపోతదనమాట. ఇది కంప్లీట్‌గా 0 అయిపోయిందనుకోండి. దెన్ WE ఈజ్ ఈక్వల్ టు WB అవుతదనమాట. ఈ 2 ఈక్వల్ అవుతాయి. సో, ఆ వేరియేషన్ ఆఫ్ ది మాడ్యులేషన్ అనే దాన్నే ఎర్లీ ఎఫెక్ట్‌గా చెప్తాడు. ఓకేనమ్మా? చూడండి థియరీ పాయింట్లు ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ద ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ కలెక్టర్ జంక్షన్ is reverse biased in active region. Okay, then the above circuit the barrier width at emitter junction is negligible compared to width of the space charge width W at the collector junction. సో ఇనిషియల్‌గా W అనేది నెగ్లిజిబుల్ అనమాట. స్మాలెస్ట్ ఉంటుంది. ఇఫ్ యాక్చువల్ బేస్ విడ్త్ ఈజ్ WB చూసారా? యాక్చువల్ బేస్ విడ్త్ ఈజ్ WB టాప్ సైడ్ చూపించాను అది. డయాగ్రామ్ చెక్ చేసుకోండి. దెన్ ఎఫెక్టివ్ ఎలక్ట్రికల్ బేస్ విడ్త్ ఈజ్ WB డాష్. You know WB dash is equal to WB minus W. What do you mean WB? Width of the barrier between emitter junction and collector junction. Okay. Then W is the space charge region. ఎప్పుడైతే అవుట్పుట్ జంక్షన్ మనకి ఇంక్రీజ్ చేస్తున్నామో విడ్త్ ఆఫ్ ది రీజియన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. బై ఇంక్రీజింగ్ ది కలెక్టర్ వోల్టేజ్, కలెక్టర్ జంక్షన్ వోల్టేజ్, స్పేస్ చార్జ్ విడ్త్ W ఇంక్రీజెస్. డయాగ్రామ్‌లో చూపించాను. ఓకే. అండ్ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ విడ్త్ డిక్రీజెస్. యాస్ షోన్ ఇన్ ఫిగర్ సి. 2 డయాగ్రామ్స్ B అండ్ C డయాగ్రామ్స్ సమ్ వేరియేషన్స్ ఉన్నాయి. దిస్ మాడ్యులేషన్ చూడండి. దిస్ మాడ్యులేషన్ ఆఫ్ ది ఎఫెక్టివ్ బేస్ విడ్త్ ఈజ్ కలెక్టర్ వోల్టేజ్ ఈజ్ నోన్ యాస్ ఎర్లీ ఎఫెక్ట్ ఆర్ బేస్ మాడ్యులేషన్. ఓకేనండి. ఎర్లీ ఎఫెక్ట్ ఆర్ బేస్ మాడ్యులేషన్ అనేది మీకు టైటిల్‌లో చూసారా? ఎర్లీ ఎఫెక్ట్ ఆర్ బేస్ మాడ్యులేషన్ ఎఫెక్ట్ అంటాం. బట్ ఆ 2 వేరియేషన్స్ చెక్ చేసుకోండి మరి. అది. సో, ఇందుట్లో కొన్ని రీజియన్స్ తోటి రైట్ అండి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను చూసారా? ఇట్ ఈస్ వెరీ వెరీ యూజ్‌ఫుల్ టు ది కంపారిజన్స్ అండ్ ప్రాబ్లమాటిక్ ఆల్సో. నెక్స్ట్ హెచ్ పారామీటర్స్ అని చెప్పాను చూసారా? అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఇది గనుక తెలిస్తే మీకు ఓవరాల్‌గా ఈ కాన్ఫిగరేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, యాంప్లిఫైయర్స్ కొంత ఐడియా వస్తుంది. గ్రిప్ వస్తదనమాట. జనరల్‌గా బ్రీఫింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. కంపేర్ ఎప్పుడైనా మీరు ఎగ్జామినేషన్‌లో బిట్వీన్ 3 కాన్ఫిగరేషన్స్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ గాని, యాంప్లిఫైయర్స్ అడిగారనుకోండి. ఓకేనా? దాన్ని ఆటోమేటికల్లీ ఆల్ పారామీటర్స్ తోటి మీకు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. రైట్.
ఫస్ట్ వన్ బై వన్ చెప్తాను. చూడండి. ఇవి ఫర్దర్‌గా కూడా ఆల్రెడీ కొన్ని నేర్చేసుకున్నాము. ఇంకా ఫర్దర్‌గా నేర్చుకోవాల్సినవి కూడా ఇందులో ఉన్నాయి. ఫస్ట్ కంపేర్ సీబీ, సీఈ, సీసీ కాన్ఫిగరేషన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో కంపారిజన్స్ ఇచ్చారు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ తీసుకుంటే చూడండి కరెంట్ గెయిన్. కరెంట్ గెయిన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ సబ్‌స్క్రిప్ట్ క్యాపిటల్ ఐ. ఓకేనా? దట్ ఈస్ ఏఐ. కరెంట్ గెయిన్ ఇన్ సీబీ, సీఈ, సీసీ 3 కాన్ఫిగరేషన్స్ ఈక్వల్‌గా రాస్తాను. సీబీ కాన్ఫిగరేషన్‌లో ఆల్ఫా అంటాము. సీఈలో బీటా అంటాము. సీసీలో గామా అంటాం. ఇది కరెంట్ యాంప్లిఫికేషన్ నొటేషన్స్. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్సే కదా ఇవి. అవునా? ఇక్కడ కూడా ఉన్నాయి. కింద ఉన్నాయి. ఇవి కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ సీబీలో తీసుకుంటే సీబీ కాన్ఫిగరేషన్ ఈజ్ లో. చూడండి లో, మీడియం, హైగా మనం కంపారిజన్ చేయొచ్చు. ఆ వాల్యూస్ ఎంత అన్నా కూడా ఒక ఐడియా ఉంది. ఓకేనా? సో సీబీ కాన్ఫిగరేషన్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్ఫా. ఇట్ ఈస్ లో. యు నో ఆల్ఫా రేంజెస్ ఫ్రమ్ 0.9 టు 0.99. ఇది నెగెటివ్ డైరెక్షన్ ఇండికేట్ చేసాం కామన్ వేవ్స్ కాన్ఫిగరేషన్స్‌కి. బికాజ్ ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ కరెంట్ ఫ్లోస్ సేమ్ డైరెక్షన్. ఇది ఆల్ఫా ఏసీ, ఆల్ఫా డీసీ కూడా 2 డెరైవ్ చేశారు. దాంట్లో ఉందిది. ఓకేనా? నెక్స్ట్ సీఈ కాన్ఫిగరేషన్ చూడండి. సీఈ కాన్ఫిగరేషన్ క్యారెక్టరిస్టిక్ ఈస్ కరెంట్ గెయిన్ అన్నాం కదా! కరెంట్ గెయిన్‌కి 3 కాన్ఫిగరేషన్ చెక్ చేయండి. సో సీబీ ఈస్ ఓవర్. నెక్స్ట్ సీఈ ఇట్ ఈస్ హై. కరెంట్ గెయిన్ ఈస్ హై. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 50. ఓకేనా? సీసీ కాన్ఫిగరేషన్ ఇట్ ఈస్ హై. ఇట్ ఈస్ హెచ్ మైనస్ ఆఫ్ హెచ్ఎఫ్ఈ ప్లస్ 1 అనేది రిలేషన్ ఒకటుంది. అందుకని ఇక్కడ -51 అని ఇచ్చారు. చూసారా? సీఈ 50 అయితే కరెంట్ గెయిన్, సీసీ యాంప్లిఫైయర్‌ది ఎంత అవుతుంది? -51 అవుతది. దీన్ని ఎలా రాస్తామంటే మైనస్ ఆఫ్ హెచ్ఎఫ్ఈ అనేది ఒక కరెంట్ గెయిన్ ఇండికేషన్. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అన్నాం కదా! ఇందాక క్యారెక్టరిస్టిక్స్ డెరైవ్ చేసేటప్పుడు హెచ్ పారామీటర్స్‌లో. అదే సీసీకి, సీఈకి రిలేషన్ ఏంటంటే సీఈలో హెచ్ఎఫ్ఈ అయితే సీసీలో మైనస్ ఆఫ్ హెచ్ఎఫ్ఈ ప్లస్ 1 అవుతుందన్నమాట. సో, మైనస్ ఆఫ్ హెచ్ఎఫ్ఈ 50 ప్లస్ 1 51 కాబట్టి -51 ఇది రిలేషన్. చూసారా? కరెంట్ గెయిన్ సీఈకి, సీబీకి 2 డిఫరెన్స్ ఉంటుంది. సీబీకి ఆల్ఫా లో వాల్యూ ఉంటుంది. సో, కరెంట్ గెయిన్ వచ్చేసింది కంపారిజన్. సీబీకి లో, సీఈ అండ్ సీసీ హై. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద వోల్టేజ్ గెయిన్ ఏవి. కొంచెం జూమ్ చేసుకుందాం కావాలంటే. వోల్టేజ్ గెయిన్ ఇందాక చెప్పాను మనకు కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్‌లో వీసీబీ ఈజ్ హై అన్నాం. వోల్టేజ్ గెయిన్ హై వస్తుందని చెప్పాను కదా! బికాజ్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ లో అన్నాం. సో, అదే పారామీటర్ ఇక్కడ వచ్చింది చూడండి. ది వోల్టేజ్ గెయిన్ సీబీ కాన్ఫిగరేషన్ ఈజ్ ద హై. దీని వాల్యూ కూడా ఇచ్చేసారు అప్రాక్సిమేట్‌లీ. 29 ఇంటూ 10 పవర్ -3 వాల్యూ ఎంతో ఉంది వోల్టేజ్ గెయిన్. ఏవి మీన్స్ రివర్స్ వోల్టేజ్ గెయిన్‌లోకి వస్తదన్నమాట ఇది. ఓకేనా? హెచ్ పారామీటర్స్‌లో మారుతాయి. దాన్ని బట్టి చేంజ్ చేసుకోండి అవి. సో, సీబీ కాన్ఫిగరేషన్ హై అండ్ సీఈ కాన్ఫిగరేషన్స్‌తో పడుతుండండి హై. ఇదంతా కూడా మీకు వోల్టేజ్ గెయిన్ మీన్స్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ పారామీటర్స్ ఏమేమనుకున్నాము? ఫార్వర్డ్, రివర్స్ ఇవి ఉన్నాయి కదా! దాని ప్రకారం వస్తుందన్నమాట. నెక్స్ట్ సీసీ కాన్ఫిగరేషన్‌లో లో అని ఇచ్చాము. ఆల్‌మోస్ట్ యూనిటీ. సీసీ చెప్పేటప్పుడు కాన్ఫిగరేషన్స్‌లో అవుట్‌పుట్ వోల్టేజ్ ఫాలోస్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్ అన్నాం గుర్తుందా? సో, అవుట్‌పుట్ వోల్టేజ్, ఇన్‌పుట్ వోల్టేజ్ బోత్ ఆర్ సేమ్ అయితే వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు యూనిటీ అవుతుంది. ఇది సాటిస్ఫై అవుతుంది. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు వోల్టేజ్ గెయిన్ ఏమైంది? సీబీకి, సీఈకి హై ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ సీసీకి లో ఉంటుంది. యాక్చువల్‌గా 29 ఇంటూ 10⁻³ అనేది రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ తీసుకున్నప్పుడు రెసిప్రోకల్ ఆఫ్ ది రివర్స్ తీసుకుంటే మీకు హై వాల్యూ వస్తుంది. ఎందుకంటే డినామినేటర్‌లో -3 అనేది డినామినేటర్‌కి వెళ్ళిపోతదన్నమాట. ఈ పారామీటర్ వాల్యూస్ ఇవి. హెచ్ఆర్ అంటారన్నమాట అవి. హెచ్ఆర్‌బి వాల్యూస్ ఇవన్నీ బ్రాకెట్‌లో పెట్టింది. ఓకేనమ్మా? సెకండ్ ఈజ్ ఓవర్. థర్డ్ వన్ ఇన్పుట్ రెసిస్టెన్స్. ఈ ఇన్పుట్ రెసిస్టెన్స్ 3 కాన్ఫిగరేషన్ చూస్తే సీబీ ఇందాక చెప్పాను. సీబీ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ లో. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ లో. దీని వాల్యూ ఫర్దర్‌గా మీకు యాంప్లిఫైయర్స్‌లో కూడా వస్తుందండి. ఓకేనా? అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ లో. ఇన్పుట్ రెసిస్టెన్స్ లో అవుతుంది కాబట్టి వోల్టేజ్ గెయిన్ హై అనేది ఒక రిలేషన్. అది కూడా ఇందాక చూపించాను. ఇది ఆహ్, ఎఫెక్ట్స్‌లో వచ్చినయి చూసారండి? పంచ్-త్రో ఎఫెక్ట్. ఆ పంచ్-త్రో ఎఫెక్ట్‌లో ఉన్న రిలేషన్‌లో తీసుకున్నామనమాట. పంచ్-త్రో ఆర్ రిచ్-త్రో ఎఫెక్ట్ అని ఇచ్చాను. రైట్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇన్ ది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ మీడియం. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 1 కిలో ఓం.
నెక్స్ట్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్‌లో ఇన్పుట్ ఇంపెడెన్స్ ఈజ్ హై 144 కిలో ఓమ్స్ వస్తుంది. చూసారా ఈ మూడిట్లో అబ్జర్వ్ చేయండి. కామన్ బేస్‌కి ఇన్పుట్ రెసిస్టెన్స్‌లో సీఈకి మీడియము, సీసీకి హై వస్తది. సో, ఇలాగ ప్రతి దాంట్లో ఒక రిలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమేట్ ప్రాబ్లమేటిక్ చేసిన, డెరివేషన్ చేసిన ఈ కంపారిజన్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అంటే మీరు డెరైవ్ చేసినవి గాని, లేదంటే సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్‌ని ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలుస్తుంది ఆన్సర్స్. ఇప్పుడు ఈ థియరిటికల్ కాన్సెప్ట్ తెలిసినప్పుడు. ఓకే. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ అయితే అవుట్‌పుట్ అడ్మిటెన్స్. ఈ 4 జనరల్‌గా మనకి హెచ్ పారామీటర్‌లో డెరైవ్ చేస్తాం. అవుట్‌పుట్ రెసిస్టెన్స్ ఇన్ ది సీబీ కాన్ఫిగరేషన్ అవుట్‌పుట్ రెసిస్టెన్స్ ఈస్ హై. ఇది అవుట్‌పుట్ రెసిస్టెన్స్. అడ్మిటెన్స్ అన్నప్పుడు లో అవుతది మళ్ళీని. రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ కదా! సో, సీబీ కాన్ఫిగరేషన్ హై రెసిస్టెన్స్ అవుతది. ఈ 2 చూడండి లో ఇన్పుట్ రెసిస్టెన్స్‌లో అవుట్‌పుట్ రెసిస్టెన్స్ హై. సీఈ కాన్ఫిగరేషన్‌లో 2 మీడియం ఉంటాయి. సీసీ కాన్ఫిగరేషన్‌లో హై, లో వచ్చింది. చూసారా అవుట్‌పుట్ ఇంపెడెన్స్ లో, ఇన్పుట్ ఇంపెడెన్స్ హై. అంటే ఫస్ట్ దానికి రివర్స్‌లో వస్తది. సో, అలా ఉంటాయన్నమాట అవి. థియరిటికల్‌గా కంపేర్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్. సీబీ, సీసీకి రాసాం. ఆల్ఫా, బీటా, గామా అని. అవుట్‌పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ రేషియో అన్నమాట. అదే రేషియో ఆఫ్ అవుట్‌పుట్ టు ఇన్పుట్ కరెంట్స్. పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్స్‌లో విచ్ కరెంట్స్ ఫ్లోయింగ్ అనేది దీన్ని బట్టి తెలుస్తది. అలాగే ఇన్పుట్ కరెంట్ అండ్ వోల్టేజ్ నోటేషన్స్. సీబీ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ కరెంట్ అయ్యి, ఇన్పుట్ వోల్టేజ్ వీఈబీ. కావాలంటే ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ సర్క్యూట్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే సీఈకి ఇన్పుట్ ఐబీ, ఇన్పుట్ వోల్టేజ్ వీబీఈ. సీసీకి ఇన్పుట్ కరెంట్ ఐబీ, ఇన్పుట్ వోల్టేజ్ వీబీసీ. ఇలాగ కాన్ఫిగరేషన్స్ బట్టి వోల్టేజ్, కరెంట్ మెజర్ చేస్తాము. యాస్ వెల్ యాస్ అవుట్‌పుట్ కరెంట్ అండ్ అవుట్‌పుట్ వోల్టేజ్. ఈ ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్‌పుట్ కరెంట్, అవుట్‌పుట్ వోల్టేజ్ ఈ 2 కాంబినేషన్స్‌లో మనకి హెచ్ పారామీటర్స్ డెరైవ్ చేస్తాం. హెచ్ పారామీటర్స్ అండ్ అవుట్‌పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనమ్మా? ఫైనల్లీ యాంప్లిఫికేషన్స్. యాంప్లిఫికేషన్ చూడండి. యాస్ ఇన్పుట్ స్టేజ్ ఆఫ్ ది మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ సీబీలో ఇలా యూజ్ చేస్తాం. సీఈ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పటికి ఫర్ ఆడియో సిగ్నల్ యాంప్లిఫికేషన్. ఆడియో సిగ్నల్ యాంప్లిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సీఈ యాంప్లిఫైయర్ యూజ్ చేస్తాం యాంప్లిఫైయర్స్‌కి. సీసీ యాంప్లిఫైయర్ తీసుకుంటే ఫర్ ఇంపెడెన్స్ మ్యాచింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇన్ ది సీసీ యాంప్లిఫైయర్. ఇంపెడెన్స్ మ్యాచింగ్ రిలేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ రాసాం చూసారండి. ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్‌పుట్ రెసిస్టెన్స్ ఇది. ఇన్పుట్ రెసిస్టెన్స్ హై, అవుట్‌పుట్ రెసిస్టెన్స్ లో. దాన్ని మనకి ఇంపెడెన్స్ మ్యాచింగ్‌లో యూజ్ చేసుకుంటాం. ఇది మీకు ఇంకా ఫర్దర్‌గా ఎక్కడ వస్తదంటే సీసీ యాంప్లిఫైయర్‌లో వస్తుంది. నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్స్‌లో వస్తది. ఓకేనండి. దెన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్‌లో కూడా వస్తది. సీసీ కాన్ఫిగరేషన్, ఇంపెడెన్స్ మ్యాచింగ్ రిలేషన్ అనేది ఆ 3 చాప్టర్స్‌లో కూడా మళ్ళా మీరు చదువుతారు. ఓకే. ఫైనల్లీ వన్ ఆఫ్ ది ఫంక్షన్ టేబుల్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు ది ప్రాబ్లమాటిక్. ఇందులో జంక్షన్ వోల్టేజెస్ ఇచ్చారు ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం. Without any information of the data in the problematic, you can choose this tabular form. ఓకేనా? దీంట్లో విబి సాచురేషన్. సాచురేషన్ కండిషన్ తెలుసు. వాట్ డు యూ మీన్ సాచురేషన్ కండిషన్? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ జంక్షన్స్ బోత్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ దెన్ ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఇన్ సాచురేషన్ రీజియన్ అన్నాం. అందులో ఇన్పుట్ జంక్షన్ వోల్టేజ్ విబిఈ తీసుకుంటే సిలికాన్‌కి 0.2 అండ్ జర్మేనియంకి 0.1 వోల్ట్. ప్రాబ్లమాటిక్ ఏదైనా ఇస్తే గనుక ఈ డేటా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలాగే విబి సాచురేషన్ ఓకే అండి. తర్వాత విబిఈ యాక్టివ్ రీజియన్ 0.7, 0.2 వోల్ట్స్ యాక్టివ్ రీజియన్‌లో. విబిఈ కట్ ఇన్ 0.5, 0.1. విబిఈ కట్ ఆఫ్ రీజియన్ 0, -0.1. ఈ డేటా మీకు ప్రాబ్లమాటిక్‌గా చేసేటప్పుడు యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. దీస్ ఆర్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్స్ ఔట్ ఆఫ్ సిబి, సిఈ అండ్ సిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. ఓకే. ఎనీ మోర్ డౌట్స్? 80 మెంబర్స్ ఉన్నారు ఔట్ ఆఫ్ 98. సార్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో. రేపటి క్లాస్‌లో ఈ హెచ్ పారామీటర్స్ ఎలాగ డెరైవ్ చేయాలనేది మీకు అన్నిటి కామన్‌గా చెప్తాను. ఒక డెరివేషన్ పేపర్ మీద దగ్గర పెట్టుకొని, ఇక్కడ నేను వైట్ బోర్డ్ మీద రాస్తాను. కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సాల్వేషన్ దీనికి రిలేటెడ్‌గానే ఉంటాయి ఈక్వేషన్స్. అది సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రాన్సిస్టర్ బయాసింగ్, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్‌తో కంటిన్యూ చేద్దాం. దీంట్లో ఒక ప్రాబ్లమ్ కూడా ఒకటుంది. ఈ లోపల ప్రాబ్లమ్ ఒకటి చెప్తాను.
డౌట్స్ ఏమైనా ఉంటే అయిన తర్వాత ఒకసారి కనెక్ట్ అవ్వండి. ప్రాబ్లమ్ రిలేటెడ్ ఇంకొకటి డీసీ లోడ్ లైన్ అనేది ఒక ప్రాబ్లమ్ వస్తుందనమాట. మీకు ట్రాన్సిస్టర్ బయాసింగ్‌లో కూడా వస్తదమ్మా. ఇదొకటి అబ్జర్వ్ చేయండి. డీసీ లోడ్ లైన్ అంటాం. ఓకేనా? యాక్చువల్‌గా ఈ డీసీ లోడ్ లైన్ డ్రా చేయాలంటే మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఇచ్చారు చూడండి. ఇదే టైప్ క్యారెక్టరిస్టిక్ అబ్జర్వ్ చేయగలరా? ఇగో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఒకటుంది. ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఆన్ ఎక్స్ యాక్సిస్ వీసీఈ, వై యాక్సిస్ ఐసీ. ఓకేనండి? కీపింగ్ కాన్స్టెంట్ పారామీటర్ బేస్ కరెంట్ ఐబీ. ఇది ఐబీ అన్నమాట. ఇదిగో ఐబీ ఇక్కడ రాసాం. బేస్ కరెంట్ ఐబీ. ఏ కాన్ఫిగరేషన్ అవుతుంది ఇది? సి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. అంటే సి ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట ఇది. అవుట్‌పుట్ క్యారెక్టరిస్టిక్స్. అవుట్‌పుట్ వోల్టేజ్ వీసీఈ వర్సెస్ అవుట్‌పుట్ కరెంట్ ఐసీ. కీపింగ్ కాన్స్టెంట్ ఇన్‌పుట్ కరెంట్ ఐబీ. అంటే ఒక కాన్స్టెంట్ పారామీటర్ తీసుకొని దానికి ఒక లోడ్ లైన్ డ్రా చేసాము. లోడ్ లైన్ ఎలా వస్తుందంటే జాయిన్ 2 కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్. ఎక్స్ కోఆర్డినేట్ ఇలాంటి బి, వై కోఆర్డినేట్ ఇలాంటి ఏ తీసుకున్నారనుకోండి. ఏ, బి కెన్ జాయిన్ ఏ అండ్ బి కోఆర్డినేట్స్. దేర్ ఈస్ ఎ లైన్. దట్ లైన్ ఈస్ నోన్ యాస్ లోడ్ లైన్ అంటాం. చూసారా? ఏని, బిని పాయింట్లు డ్రా చేస్తే ఈ వచ్చే లైన్‌ని లోడ్ లైన్ అంటారు. దిస్ లోడ్ లైన్ ఈస్ ఇంటర్సెక్ట్ విత్ ది అవుట్‌పుట్ ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్. ఇది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్ కదా! ఐబీ. దిస్ లోడ్ లైన్ ఈస్ ఇంటర్సెక్ట్ విత్ ది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్. ద ఇంటర్సెక్ట్ పాయింట్ ఈస్ నోన్ యాస్ క్యూ. క్యూ పాయింట్ అంటాం. క్యూ పాయింట్ అనదర్ నేమ్స్ ఆపరేటింగ్ పాయింట్, క్విసెంట్ పాయింట్ అంటారు. ఆర్ నీ పాయింట్. కేఎన్ఈఈ నీ పాయింట్ ఆర్ క్యూయుఐఈఎస్ఈఎన్టీ క్విసెంట్ పాయింట్ ఆర్ క్యూ పాయింట్ అంటారనమాట అవి. హియర్ దిస్ క్యూ పాయింట్ ఈస్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ పారామీటర్. ఓకే, దట్ ఈస్ విసిఈ అండ్ ఐసి అని. క్యూ పాయింట్ ఇది ఆపరేటింగ్ పాయింట్ అంటారన్నమాట. నేను చూసారా? హియర్ క్యూ పాయింట్ ఇండికేట్స్ ది క్విసెంట్ పాయింట్, నీ పాయింట్, ఆపరేటింగ్ పాయింట్, ఓకే, ఆర్ క్యూ పాయింట్. ఇవన్నీ కూడా సేమ్ నేమ్స్ అండి అవి. ఆ క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఆ క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే విసిఈ, ఐసి తెలియాలన్నమాట. ఓకేనా? ఒకసారి డెరివేషన్ చేసేటప్పుడు ఒక ఈక్వేషన్ ఉందో చూడండి. Now, the output characteristic is shown for drawing DC load line of transistor. We require only its cutoff and saturation points. చూడండి 2 పాయింట్స్ ఇచ్చారు. Cutoff point is on x-axis, saturation point is y-axis point. ఇందాక ఏబీలో అనౌన్స్ చేశారా? సాచురేషన్ పాయింట్ అనేది ఏ, కటాఫ్ పాయింట్ అనేది బి పాయింట్ కి తీసుకున్నారు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో. మళ్ళీ కిందకి వచ్చినప్పుడు చెక్ చేయండి. దెన్ ద లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ అండ్ ఏబీని జాయిన్ చేసి వచ్చే లైన్ నే డిసి లోడ్ లైన్ అంటారనమాట. ఓకే, దీని నుంచి టు డిటర్మైన్ అవుట్పుట్ కరెంట్ ఐసి అండ్ అవుట్పుట్ వోల్టేజ్ విసిఈ. దాన్నే మనకు ఆపరేటింగ్ పాయింట్ అన్నాం కదా, క్యూ పాయింట్ ఆర్ ఆపరేటింగ్ పాయింట్ అంటారు. ఈ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ద అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ ది కలెక్టర్ ఎమిటర్ సర్క్యూట్. అంటే సర్క్యూట్ లో తీసుకున్నప్పుడు మనకి కలెక్టర్ ఎమిటర్ సర్క్యూట్ అన్నాము. సర్క్యూట్ డ్రా చేస్తాను కావాలంటే అదొకసారి చూడండి. ఇక్కడ నుంచి వస్తుంది. సపోజ్ మనకి ఇందాక కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ గా తీసుకున్నాము. ఎమిటర్ ఇస్ కామన్. ఒకవేళ అక్కడ ఎమిటర్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఆర్ఏ వస్తుంది, లేదా స్ట్రైట్ కి తీసుకోవచ్చు. అవుట్పుట్ ఇస్ కలెక్టర్ టెర్మినల్. సో అవుట్పుట్ కలెక్టర్, అవుట్పుట్ కరెంట్ కలెక్టర్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ విసిఈ అవుతుందండి. బేస్ ఎమిటర్ కలెక్టర్ ఇది రీజియన్. సప్లై వోల్టేజ్ ఏమవుతుంది? విసిసి. సప్లై వోల్టేజ్ విసిసి. ఓకేనా? కలెక్టర్ కరెంట్ టువర్డ్స్ ది చూడండి ఫర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ కరెంట్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ది జంక్షన్ అండ్ కలెక్టర్ కరెంట్ బేస్ కరెంట్స్ ఆర్ టువర్డ్స్ ది జంక్షన్ కదా. సో కలెక్టర్ కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ కలెక్టర్ టు ఎమిటర్ రీజియన్ స్టార్టింగ్ టెర్మినల్ ఇస్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు నెగిటివ్. ఐడియా వచ్చిందా? ఇప్పుడు దీంట్లో అవుట్పుట్ లూప్ తీసుకున్నారు అనుకోండి, కేవల్ లూప్ తీసుకుంటే అవుట్పుట్ సప్లై వోల్టేజ్ విసిసి ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను చూడండి. విసిసి ఈక్వల్స్ టు ఫ్లో ఆఫ్ కరెంట్ ఐసి ఇంటూ ఇక్కడ ఆర్సీ ఒకటి వస్తుంది రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ ఆర్ ఆర్సీ. సో ఐసి ఇంటూ ఆర్ఎల్ ప్లస్
కలెక్టర్ టు ఎమిటర్ జంక్షన్ వోల్టేజ్ విసిఈ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఓకేనమ్మా. ఆ విసి అనేది తీసుకుంటాం. ఇదిగో ఐసి ఇంటూ ఆర్సి ప్లస్ విసిఈ ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాను, లోడ్ రెసిస్టెన్స్ తీసుకున్నాను, సప్లై వోల్టేజ్, ఎమిటర్ గ్రౌండ్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కదా. మీకు ఇక్కడ నుంచి ఈ వోల్టేజ్ ఏమవుతుంది, కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ అవుతుంది. దట్ ఈస్ విసిఈ. ఓకే, ఇట్ ఈస్ ఆర్ఎల్, ఇట్ ఈస్ విసిసి, కలెక్టర్ కరెంట్ ఐసి. సో కేవీఎల్ అప్లై చేస్తాం అనుకోండి అవుట్పుట్ లూప్ కి. నా విసిసి ఈక్వల్స్ టు ఐసి ఇంటూ ఆర్సి. ఇదిగో చూడండి, విసిసి ఈక్వల్స్ టు ఐసి ఇంటూ ఆర్సి మీన్స్ ఆర్ఎల్, లోడ్ వోల్టేజ్, లోడ్ రెసిస్టెన్స్, ప్లస్ కలెక్టర్ టు ఎమిటర్ జంక్షన్ వోల్టేజ్ విసిఈ. ఇది పార్ట్, ఇదిగో కలెక్టర్ టు ఎమిటర్ జంక్షన్ వోల్టేజ్. సో ఈ ఈక్వేషన్ మనకు అవుట్పుట్ లూప్ ఈక్వేషన్ అంటాం అనమాట. ట్రాన్సిస్టర్ బయాసింగ్ లో కూడా వస్తుంది, అబ్జర్వ్ చేయండి. నా కన్సిడర్ అవుట్పుట్ లూప్ ఈక్వేషన్ విసిసి ఈజ్ ఈక్వల్ టు విసి ప్లస్ ఐసి. దెన్ మనకు అవుట్పుట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అవుట్పుట్ కరెంట్ ఐసి, అవుట్పుట్ వోల్టేజ్ విసిఈ కదా. ఐసి కావాలంటే ఈక్వేషన్ నుంచి చూడండి, ఐసి కావాలనుకోండి, ఐసి కావాలనుకున్నప్పుడు విసిని టైప్ తీసుకొస్తే విసిసి మైనస్ విసిఈ అయింది. ఆర్ఎల్ని రైట్ సైడ్ తీసుకొస్తే ఆర్ఎల్ రెండింటికి డివైడ్ అయిపోయింది. విసిసి బై ఆర్ఎల్ మైనస్ విసిఈ బై ఆర్ఎల్. లేదంటే ఐసి ఇంటూ ఆర్సి ఈక్వల్స్ ఏమవుతుంది, విసిసి మైనస్ విసిఈ. ఓకే, దేర్ ఫోర్ ఐసి ఈక్వల్స్ టు ఆర్ఎల్ ఇటువైపు తీసుకొచ్చేయండి, డినామినేటర్ ఆర్ఎల్ అవుతుంది. ఆర్ఎల్ సపరేట్ చేస్తాము, విసిసి బై ఆర్ఎల్, విసిఈ బై ఆర్ఎల్. ఇది ఈక్వేషన్. ఓకేనమ్మా. అప్పుడు దీన్ని బట్టి కంపేర్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ ప్లస్ సి. ఇక్కడ వై యాక్సిస్ పారామీటర్ ఐసి కదా, దీన్ని కంపేర్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ ప్లస్ సి తీసుకుంటే ఈక్వేషన్, వై మీన్స్ వై యాక్సిస్ ఐసి, ఎంఎక్స్ ప్లస్ సి అన్నాం. సి ఇస్ ద కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ పారామీటర్ ఏంటి, విసిసి బై ఆర్ఎల్. ఓకేనా. ఎంఎక్స్ ఎంఎక్స్ మనం ఎలా తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ 1/RL, 1/RL అంటే ఎక్స్ యాక్సిస్ పాయింట్ విసిఈ కదా. ఓకేనమ్మా. ఎం అనేది మైనస్ 1/RL కి తీసుకున్నాము. సో దీంతో కంపేర్ చేస్తే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/RL గా వస్తుంది. దేర్ ఫోర్ వెన్ ఐసి ఈజ్ ఈక్వల్ టు 0, ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ నుంచి ఐసి 0 చేసాం అనుకోండి, దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఐసి 0 చేస్తే ఇంకా రిమైనింగ్ ఏమవుతుంది, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ పొజిషన్స్ చూడండి, ఈ గ్రాఫ్ లో చూస్తే కనుక ఐసి 0 అయిపోయింది, అంటే ఐసి 0 అయింది. దేర్ ఫోర్ విసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విసి ఈక్వల్స్ టు కట్ ఆఫ్ పాయింట్ విసిసి అవుతుంది. ఓకేనా. కాబట్టి విసిసి ఇస్ ద మాక్సిమం అండ్ ఈక్వల్స్ టు విసిసి. సో ఎప్పుడైతే మీకు ఐసి 0 చేసామో వై యాక్సిస్ పాయింట్, ఈ విసిఈ ఈక్వల్స్ టు బి పాయింట్ ఏమవుతుంది, కట్ ఆఫ్ పాయింట్ ఇస్ ద విసిసి అనమాట. అంటే దీంట్లో చెక్ చేసుకోండి, ఐసి 0, దెన్ విసిసి బై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు విసిఈ బై ఆర్ఎల్. అవునా. ఆర్ఎల్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ విసిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, విసిసి అయింది. ఇదిగో విసిఈ ఈజ్ ఈక్వల్ టు విసిసి. ఓకే. దేర్ ఫోర్ విసిసి ఈజ్ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసిఆర్ఎల్ లో నుంచి మనకి ఐసిఆర్ఎల్ ఐసి 0 చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్లా విసి ఈజ్ ఈక్వల్ టు విసిసి అయింది అనమాట. ఇదే పాయింట్ అనమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏమైంది, ఐసి 0 చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ వాల్యూ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ పొజిషన్ తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కావాలనుకోండి, వై యాక్సిస్ కావాలనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ 0 చేస్తే, ఈ ఎక్స్ యాక్సిస్ 0 చేసామనుకో, ఎక్స్ యాక్సిస్ 0 చేసినప్పుడు ఐసీ కూడా ఎంత అవ్వాలి, ఎక్స్ 0 అయినప్పుడు ఐసీ అనేది ఏ పాయింట్ అవుతుంది. ఓకేనమ్మా. చూడండి, వెన్ విసి ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, దెన్ ఐసీ ఈజ్ మ్యాక్సిమం. ఎలా అవుతుంది, ఇందాక ఇచ్చిన ఈక్వేషన్ ఉంది చూసారా, ఈక్వేషన్స్ లో విసిఈ 0 చేస్తే విసిసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్ఎల్ అవుతుంది కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు విసిసి ఈజ్ ఈక్వల్ టు ఐసీ ఇంటూ ఆర్ఎల్ అవుతుంది దీని నుంచి. దేర్ ఫర్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు విసిసి బై ఆర్ఎల్. ఇదిగో ఐసీ ఈజ్ ఈక్వల్ టు విసిసి బై ఆర్ఎల్ వచ్చింది వెన్ విసిఈ 0. అంటే ఒకసారి ఎక్స్ యాక్సిస్ 0 చేసుకుని
ఐసీ ఫైండ్ అవుట్ చేస్తాము, వై యాక్సిస్ 0 తీసుకుని ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు కావాల్సింది ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఏ పాయింట్ బి పాయింటే కదా. సో కాబట్టి ఈ లూప్ నుంచి మనకి ఐసీ అండ్ విసి రెండు వచ్చేసినాయి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. దీస్ ఆర్ ఐసీ అండ్ విసి ఈజ్ నోన్ యాజ్ క్యూ పాయింట్. ఇక్కడ ఏ పాయింట్ ఐసీ అవుతే బి పాయింట్ విసిఈ అయింది కదా. సో క్యూ పాయింట్ ఈజ్ ద విసిఈ వర్సెస్ ఐసి, ఇదే ఆపరేటింగ్ పాయింట్. ఓకేనండి. సో ఈ విధంగా మనకి బయాసింగ్ లో వస్తుంది. యాంప్లిఫైర్ స్టార్ట్లో కూడా కొన్ని డీసీ అనాలిసిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. ఆపరేటింగ్ పాయింట్ క్యూషన్ పాయింట్ ఇచ్చారు చూడండి. దిస్ ఇస్ ఏ పాయింట్ ఆన్ డీసీ లోడ్ లైన్ which represents the value of IC and VCE. There exists a transistor circuit when no signal to the applied. It is known as Q point or working point or operating point or quiescent point అంటాం. Okay. Stop here. So up to this topic, transistor configurations, transistor characteristics and effects all are completed. Next transistor biasing and ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ చెప్తాను. ఓకేనమ్మా. దీంట్లో హెచ్ పారామీటర్ డెరివేషన్ ఒకటి ఉంది. నెక్స్ట్ క్లాస్ డెరివేట్ చేసి చూపిస్తాను. ఎనీ మోర్ డౌట్స్?